బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు గతంలో అనేక విమర్శలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అవినీతిని బయట పెడతామంటూ గతంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కమిటీ నివేదిక పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించింది. అయితే ఈరోజు పీసీ ఘోష్ నివేదించిన నివేదికపై కీలక భేటీ జరగనుంది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ నివేదికల ఏముంది, త్వరలో బీఆర్ఎస్ పార్టీ నాయకులని ప్రభుత్వం ఏమైనా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుందా, ఎటువంటి అవినీతి జరగలేదని క్లీన్ చిట్ ఇస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది.